వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను రాజీవ్ కనపర్తి. జ్యోతి మల్హోత్రా హర్యానాకు చెందిన ఒక యూట్యూబర్ గత 2 సంవత్సరాల నుండి పాకిస్తాన్ ఏజెన్సీస్ కి మన ఇండియా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. అసలు ఇండియా గురించనే కాదు, మనకు అన్నం పెడుతున్న దేశ సమాచారం తన శత్రు దేశానికి పాస్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యం. అసలు ఈవెన్ తిట్టడానికి బూతులు కూడా దొరకట్లేదు. ఇప్పుడు ఈ జ్యోతి యూట్యూబర్ కాబట్టి ఫేమస్ అయింది, కానీ లాస్ట్ 2 వారాల్లో దాదాపు 10 మందే దొరికారు ఇలాంటి వాళ్ళు. ఒకరు స్టూడెంట్, ఒకరు వాచ్మెన్, ఒకరు టైలర్, ఒకరు వీడో, ఇలా చాలా మంది దొరికారు. అయితే పాకిస్తాన్ కమిషన్ లో ఉండే రహీం ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ ని ఎంచుకొని వాళ్ళని ఏజెంట్లుగా వాడుకుంటున్నాడు. ఈ జ్యోతితో పాటు ఇంకో 2 ఫేమస్ యూట్యూబర్స్ కూడా ఈ పాకిస్తానీ హై కమిషన్ లో జరిగిన డిన్నర్ కి వెళ్లారు. వాళ్ళు అంతకంటే ముందే పాకిస్తాన్ కూడా వెళ్లారు. టెర్రరిస్టులు వచ్చి మన వాళ్ళని చంపేస్తే మనం బాధపడాల్సింది పోయి పాకిస్తాన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంది? మన వాళ్ళు ఈ ఆపరేషన్ సింధూర్ ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో గానీ అసలు ఇండియాలో ఇప్పటి వరకు తెలియని చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటి? హర్యానా యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రాని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఈ హర్యానా పోలీసులు ఈ జ్యోతి మల్హోత్రాని ఎందుకు అరెస్ట్ చేశారు? రీజన్ ఏంటో తెలుసా? ఈ జ్యోతి మల్హోత్రా అనే టైమే మన ఇండియన్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కి చాలా ఈజీగా ఇచ్చేస్తున్నారు అనమాట. కానీ ఈమె ఒక్కమనే కాదు, దాదాపు ఒక 10 మందిని అరెస్ట్ చేశారు. అప్పుడే ఇంకో విషయం కూడా బయటపడింది. అదేంటో తెలుసా? మన ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి కాశ్మీర్ లో ఉగ్రవాదుల అటాక్ జరగబోతుందని ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రోజు నుంచి మన వాళ్ళు కాశ్మీర్ లో దాదాపు చాలా ఏరియాస్ లో చెకింగ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఈ ప్రాసెస్ లో ఎక్కడెక్కడ చెకింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ చెకింగ్స్ తక్కువ జరుగుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఇండియా నుండి పాకిస్తాన్కి వెళ్ళింది. అంటే ఎక్కడెక్కడ పోలీసులు ఆర్మీ ఎక్కువ ఉన్నారు, ఎక్కడెక్కడ తక్కువ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇండియాలో ఉన్న పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ అండ్ మెజారిటీ ఆఫ్ కాశ్మీర్ పీపులే పాకిస్తాన్కి పంపించింది. సో దాదాపు ఈ చెకింగ్ 14 రోజులు గడిచిపోయింది. ఉగ్రవాదుల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా సరే, ఎవరూ దొరకకపోయేసరికి మన వాళ్ళు ఆ సర్చ్ ఆపరేషన్ ని ఆపేశారు. కరెక్ట్ గా అదే టైంకి పెహల్గామ్ అటాక్ జరిగింది. అండ్ అది జరిగిన రోజే మన వాళ్ళకు ఇంకో విషయం అర్థమైంది. మన ఇంటెలిజెన్స్ ని బీట్ చేసే విధంగా పాకిస్తాన్ మన ఇండియాలో స్లీపర్ సెల్స్ ని బిల్డ్ చేసుకుంది అని. అప్పుడే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, రా, ఐబి, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ రంగంలోకి దిగాయి. ఫస్ట్ ఏం చేశారంటే మన మిలిటరీ ఏజెంట్స్ కాశ్మీర్ లో ఆన్ గ్రౌండ్ వర్కర్స్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. దాదాపు 2800 మందిని ఎంక్వైరీ చేశారు. దాంట్లో నుంచి 150 మెంబర్స్ అనుమానితులని సార్ట్ అవుట్ చేశారు. అండ్ ఇదంతా కంప్లీట్ అయ్యాక కాశ్మీర్ ని దాటి కాశ్మీర్ బయట కూడా ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ పంజాబ్ May 4, 2025 రోజున ఒక 2 అరెస్ట్ చేశారు. పాలక్ షేర్ మసీ అండ్ సూరజ్ మసీ. వీళ్ళిద్దరూ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ తో టచ్ లో ఉన్నారు. వీళ్ళని ఆర్మీ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే ఒక విషయం తెలిసింది. పాకిస్తాన్ ఏజెన్సీ వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే 5,000 రూపాయలు, అదే ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే 10,000 రూపాయలు ఇస్తారని. అండ్ దాని తర్వాత పంజాబ్ మొత్తం గాలించడం మొదలు పెట్టారు. ఈ ప్రాసెస్ లో చాలా మంది బయటపడ్డారు. బాధాకరమైన విషయం ఏంటంటే 5,000కి 10,000కి దేశం ఇన్ఫర్మేషన్ అమ్ముకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే మన ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంజాబ్ అండ్ హర్యానాలో చాలా పెద్ద స్లీపర్ సెల్ సర్కిల్ ఉందని అర్థమైంది. అండ్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. వాళ్ళందరినీ పట్టుకోవడానికి మనకు పెద్ద టైం ఏం పట్టలేదు. మనం 11వ తారీఖు పాకిస్తాన్ మీద అటాక్ ఆపేసి సీజ్ ఫైర్ చేసుకున్నాం. ఈ ఆపరేషన్ ఆపేశాక, సీజ్ ఫైర్ అనౌన్స్ చేశాక పంజాబ్ లో ఇంకో 2 అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిని పంజాబ్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏఐ వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పంజాబ్ లో మెయిన్ లొకేషన్స్ ఉంటాయి కదా, ఆ లొకేషన్ ఫొటోస్ అండ్ మిలిటరీ మూవ్మెంట్స్ ఉంటాయి కదా, వాటి వీడియోస్ రికార్డ్ చేసి పాకిస్తాన్ ఏజెన్సీ వాళ్ళకు పంపిస్తున్నారు. ఈ న్యూస్ మనకు 11వ తారీఖు వచ్చింది. అదే న్యూస్ లో ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది. అదేంటంటే వీళ్ళిద్దరూ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా పాకిస్తాన్ ఏజెన్సీకి పంపకుండా మన ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ ఎంబసీకి చెందిన ఒక పర్సన్ కి పంపిస్తారు. ఆ పర్సనే ఈ ఎండి ఇషాన్ ఉర్ రెహమాన్ అలియాస్ దానిష్. వీడు న్యూఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ లో ఒక స్టాఫ్ మెంబర్ గా పనిచేస్తుండేవాడు. అండ్ వాడు పాకిస్తాన్ ఐఎస్సీకి పనిచేస్తున్నాడని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం వల్ల ప్రూఫ్ అయింది. ఈ డానిష్ అనేవాడు ఎప్పటి నుంచో ఇండియన్ ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కి మెల్లగా చేరవేస్తున్నాడు. వన్స్ ఈ విషయం కన్ఫర్మ్ అయ్యాక మన కంట్రీ ఈ రహీం ని ఇండియా నాన్ క్రేటాగా కన్ఫర్మ్ చేసింది. అంటే
మళ్ళీ నీకు ఇండియాలోకి అలో లేదు అని. అదేంటి? వన్స్ వీడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడని తెలిసినాక వీడిని అరెస్ట్ చేయాలి కదా. అలా కాకుండా వీడిని బయటకు పంపించి ఇండియాకి అలౌ లేదు అని చెప్పడం ఎందుకు అని అనిపిస్తుంది కదా. ద వియన్నా కన్వెన్షన్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ 1961 ప్రకారం ఒక డిప్లొమాట్ ని పోస్ట్ కంట్రీ అరెస్ట్ చేయలేదు, ఈవెన్ ఆ పర్సన్ దేశద్రోహానికి పాల్పడినా కూడా. అండ్ మాక్సిమం మనం చేయగలిగింది ఇండియా నుంచి బయటకు పంపించి మళ్ళీ అతను ఇండియాలోకి రాకుండా బైకాట్ చేయడమే. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఈ రెహమాన్ అనేవాడు బయట పడ్డాక వాని గురించి మనకు తెలిసింది. పడక ముందు ఎన్ని పనులు చేస్తుంటాడు, అవి కూడా తవ్వాలి కదా. ఆ ప్రాసెస్ లోనే ఈ జ్యోతి మల్హోత్రా బయటపడింది. ఈ జ్యోతి మల్హోత్రా అనే టైం గురించి తెలుసుకోవాలంటే ఈమె ఇంతకు ముందు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నార్మల్ గా పాండమిక్ లో అందరికి జాబ్స్ పోయినట్టు ఈమె కూడా సాఫ్ట్వేర్ జాబ్ పోయింది. సో అప్పటి నుంచి యూట్యూబ్ స్టార్ట్ అయింది. దాదాపు 3,90,000 ఫాలోవర్స్ యూట్యూబ్ లో ఉన్నారు. తనకి ఇన్స్టాగ్రామ్ లో 1,50,000 పైన ఉన్నారు. సో యూట్యూబ్ లో తను ట్రావెలర్ గా చేసేది. ఆ ప్రాసెస్ లోనే చాలా ప్లేసెస్ తిరిగింది. స్టార్టింగ్ లో ఇండియాలోని చాలా ప్లేసెస్ కవర్ చేసింది. అండ్ తర్వాత పాకిస్తాన్, ఇండోనేషియా, బాలి ఇలాంటి ప్లేసెస్ తిరిగింది. ఇప్పుడు తను పాకిస్తాన్ ట్రావెల్ చేయడానికి పాకిస్తాన్ వీసా అవసరం కాబట్టి 2023లో ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ వెళ్ళింది. అండ్ అక్కడే ఈ డానిష్ అనే పర్సన్ ని కలిసింది. అంతేకాదు ఆయన కాంటాక్ట్ నంబర్ కూడా తీసుకుంది. పాకిస్తాన్ వెళ్ళాక అక్కడ ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక పర్సన్ ని మీట్ అవ్వమని తనకు చెప్పాడు. జ్యోతి కూడా వీడు చెప్పినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చెప్పిన పర్సన్ ని కలిసింది. అక్కడ ఆమెకు అన్ని సదుపాయాలు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అలా 2-3 సార్లు పాకిస్తాన్ వెళ్ళాక ఆ పర్సన్ ఈమెకి ఇంకిద్దరిని పరిచయం చేశాడు. వాళ్ళే పాకిస్తానీ ఏజెంట్స్. ఒకని పేరు షాకిరు, ఇంకొకని పేరు షాబాజ్. వాళ్ళిద్దరూ జ్యోతి మల్హోత్రాకి ఏం చెప్పి ఒప్పించారో తెలియదు కానీ అప్పటి నుండి ఇండియన్ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి పాస్ చేసుకుంటూ వస్తుంది. ఈమె వాళ్ళకి షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఎలాంటివంటే ఇండియన్ మిలిటరీ చెక్అవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ చెక్ పోస్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇండియన్ మిలిటరీ డగ్అవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ ఇండియన్ మిలిటరీ అండ్ సివిలియన్ ఇన్స్టలేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేసేది. అండ్ ఇక్కడితో ఈమె పని అయింది అనుకోకండి. ఈమె చేసే వర్క్ లో ఇది సగం మాత్రమే అండి. మిగతా సగం ఏంటో తెలుసా? ఇండియాలో పాకిస్తాన్ ఇమేజ్ ని పెంచడం. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీరు ఆమె వీడియోస్ కనుక చూసినట్టయితే కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ వెళ్ళినప్పుడు యాజ్ అన్ ఇండియన్ వాళ్ళు నన్ను బాగా ట్రీట్ చేశారు, మనం అనుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు చెడ్డ వాళ్ళు కాదు, చాలా మంచి వాళ్ళు, ఇలాంటి విషయాలు ఇండియన్స్ కి ఇంపోజ్ చేశారన్నమాట. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం రహీం గాడి ప్లే బుక్ లో నుంచి వచ్చిన పక్కా ఇన్ఫర్మేషన్ ఇది. ఇలా జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఏజెంట్ కి పనిచేసింది. ఒక ఇండియన్ అయి ఉండి జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు మన శత్రు దేశమైన పాకిస్తాన్ కి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ పాస్ చేయడం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుయబుల్ కామెంట్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.